లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో 16 మంది ఆటో డ్రైవర్లకు కంటి ఆపరేషన్లు ఉచితంగా జరిగాయి. కొద్ది రోజుల క్రితం ఉచిత కంటి పరీక్షల శిబిరంలో కంటి చూపు ఇబ్బంది ఉన్న 21 మంది కంటి ఆపరేషన్ కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు. అయితే అందులో 5గురికి ఆరోగ్య ఇబ్బందుల దృష్ట్యా ఆపరేషన్లు వాయిదా పడినట్లు చెప్పారు. కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో 16 మందికి కంటి ఆపరేషన్లు విజయవంతమైనట్లు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరాలు జరుగుతూనే ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ వెంకటేశ్వర్లు, బెల్లంకొండ మురళి, అబ్దుల్ రహీం, పొట్ట మధుకర్, పగడాల రాజేష్, కల్వల అంజయ్య, బోరె వెంకటేష్, ఎండి షఫీ, చల్లగట్టయ్య, కలవేని శేఖర్, లయన్స్ క్లబ్ కమిటీ సభ్యులు, హెల్పింగ్ హ్యాండ్స్ కమిటీ సభ్యులు, ఆటో యూనియన్ జిల్లా కమిటీ, పట్టణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మంచిర్యాల్ లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా, అదేవిధంగా మా ఆటో యూనియన్ జిల్లా డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల, అదేవిధంగా మంచిర్యాల్లో సుప్రచితంగా ఉన్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ 1992 బ్యాచ్ యొక్క సారథ్యం లోపల ఈనాడు మంచిర్యాల పట్టణం లోపల ఏదైతే నిరుపేదలైనటువంటి చాలామంది పేదవాళ్ళు వాళ్ళు కంటి ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేనటువంటి వాళ్ళు ఇవాళ మమ్మల్ని సంప్రదించడం, దాంట్లోని భాగంగా ప్రత్యేకించి ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి కుటుంబాలే కానీ ఇతరత్ర ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరూ ఫ్రీ ఆపరేషన్ చేయించాలనేటువంటి మంచి సంకల్పంతో ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గతం లోపల కూడా దాదాపుగా లయన్స్ క్లబ్ గర్మిల్లా ఆధ్వర్యం లోపల మా వెంకటేశ్వర్లు గారు అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భం, వారు జిల్లా ఆపరేషన్ల అసోసియేషన్కు చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లయన్స్ క్లబ్ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, అదేవిధంగా రీజనల్ చైర్పర్సన్ అందరూ, దాంతోపాటు మా హెల్పింగ్ హ్యాండ్స్కి సంబంధించినటువంటి మా మహేశ్వరి మెడికల్ కిరణ్ గారు, అదేవిధంగా స్లేట్ స్కూల్ పాషా గారు, గంపా స్టీల్స్ గంప రమేష్ గారు, ముత్యాల అశోక్ గారు, ఇంకా చాలామంది మా మిత్రులందరూ ఉన్నారు. వారందరి యొక్క సారథ్యంతో, అదేవిధంగా మా మంచిర్యాల్లో బ్లడ్ డొనేషన్ అనేటువంటిది ఒక సంస్థ ద్వారా రహీం బ్లడ్ క్యాంప్ ద్వారా కొన్ని వేల మందికి రక్తదానం ఇస్తున్నటువంటి మా రహీం గారు, అదేవిధంగా మా ఆటో యూనియన్కు సంబంధించినటువంటి జిల్లా నాయకులు గౌరవనీయులు పెద్దలు బెల్లంకొండ మురళీధర్ గారు, అదేవిధంగా పట్టణ నాయకులు అంజి గారు, జిల్లా నాయకులు మధు గారు, అదేవిధంగా శేఖరన్న గారు, తర్వాత రాజేష్ గారు, వెంకటేష్ గారు, షఫీ గారు, ఇంకా వీరందరి యొక్క సారథ్యం లోపల ఈనాడు ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే దాదాపుగా ఒక 50 మంది వరకు నిరుపేదలు కంటి ఆపరేషన్కు అర్హులుగా తేలడం జరిగింది. దాదాపు 150 మంది వస్తే దాంట్లో ఒక 50 మంది తేలడం. అయితే దాంట్లోపల దాదాపుగా ఫస్ట్ ఫేజ్లో ఒక 21 మందిని మేము అక్కడికి పంపించడం జరిగింది. పంపిస్తే దాంట్లో ఒక 4గురికి అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా బీపీ ఎక్కువ ఉండడం, కొద్దిగా షుగర్ కంటెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల వారిని రెండో విడుదల చేస్తామని చెప్పి ఇవాళ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క 16 మందికి ఇప్పుడు కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళను కూడా అక్కడికి పంపించమని చెప్పారు. త్వరలో వాళ్ళని కూడా పంపిస్తాం. ఈ సందర్భంగా ఈ ఫస్ట్ క్యాంపులో దాదాపు ఒక 50 మంది నిరుపేదలకు మేము కంటి ఆపరేషన్స్ చేయించడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా కంటి ఆపరేషన్ చేయించుకున్నటువంటి ఈ పెద్ద మనుషులందరికీ, పెద్దలకు, అదేవిధంగా తల్లులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ కంటి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తయిందని చెప్పి ఎవరైతే డాక్టర్ భాస్కర్ మడేకర్ గారి సారథ్యం లోపల రేకుర్తి హాస్పిటల్ వారు మీకు ఈ యొక్క ఫ్రీ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ అనేది 210 దేశాలకు పైగా ఇప్పుడు సేవా కార్యక్రమం చేస్తున్నది. మనది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కలిపి 320G లైన్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అంటాము. ఈ 320G లైన్ డిస్ట్రిక్ట్లో సేవా కార్యక్రమం అనేక నడుస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఉచిత నేత్ర చికిత్సా శిబిరం అనేది ప్రతి ఊళ్ళో కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళలేక
ఖర్చులు భరించలేక వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా లయన్స్ క్లబ్స్ ద్వారా మేము ఉచితంగా ఆపరేషన్ చేసి మేము ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఈ ఉచిత ఆపరేషన్ అనేది చాలా గొప్ప విషయం. ఏంటంటే రేకుర్తికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు అన్ని రకాల పరీక్షలు చేసి తర్వాత లోపల మంచి క్వాలిటీ లెన్స్ వేస్తారన్నమాట. అవి ఇంపోర్టెడ్ లెన్స్. ఆ లెన్స్ వేయడం ద్వారా వాళ్ళకి మంచి కంటి చూపు వస్తుంది. ఇన్నాళ్ళు వాళ్ళు మసగా ఉన్న వాళ్ళందరూ ఈ ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ప్రేమైన వాళ్ళు పలకరించారు, వాళ్ళందరినీ పలకరించారు. వాళ్ళ లైఫ్ చాలా ఆనందంగా గడుపుతుంది. గత సంవత్సరం కూడా మనం లయన్స్ క్లబ్ గర్మిల ద్వారా 600 ఆపరేషన్ చేయించడం జరిగింది. వాళ్ళని చాలా ఆనందంగా ఉన్నారు. ఇవన్నీ కూడా రేకుర్తి కంటి హాస్పిటల్ ఉదార నేత్ర వైద్యశాల యొక్క చైర్మన్ కొండా వేణుమూర్తి గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ చిద్రా సురేష్ గారి సహకారంతో గర్మిల్లా లయన్స్ క్లబ్, మరి అదేవిధంగా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్, అదేవిధంగా ఎల్పీ హ్యాండ్స్ సహకారంతో ఈరోజు ఈ వాలంటీర్స్ కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది.